హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ చాలా వరకు అందరూ మార్చి 9వ తారీఖులోగా అప్లికేషన్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేశారు. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్కి ఓటీపీస్ రాకపోవటం, అలాగే కొద్దిమందికి ఈమెయిల్కి ఓటీపీస్ రాకపోవటం కూడా జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్ గురించి చాలా మంది ఎన్టీఏ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేయాలి అనే ఉద్దేశంతో మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ లో ఉందండి. సో ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ని మార్చి 16వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేస్తూ మనకి నోటిఫికేషన్ జారీ చేస్తారు. సో ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోకపోయినా, ఒకవేళ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి పేమెంట్ చేయకపోయినా దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్ ని మార్చి 16వ తారీఖులోగా ఫినిష్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఆధార్ కార్డ్ ఇష్యూస్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కార్డు యూడిఏఐ ఆఫీస్ ఉంటుందండి, హెడ్ ఆఫీసు. అక్కడికి వెళ్ళి మీరు ఈ ఆధార్ కార్డు మొబైల్ లింక్ కి ఓటీపీ రావడం లేదు అని మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్ గా మీకు హెల్ప్ చేస్తారు. సో దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీట్ కి అప్లై చేసే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎక్స్టెండెడ్ డేట్ ని యూటిలైజ్ చేసుకోండి. దీని తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయడం అనేది కుదరదు. ఇప్పుడు కూడా ఇంకా 6 రోజులు ఉంది అని మీరు థింక్ చేయకుండా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకొని ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు దయచేసి ఒకసారి మీరు ఈ ఆధార్ కార్డు అప్డేషన్ చూసుకొని దాన్ని బట్టి ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. ఓకే, అంతేకాదండి, ఈ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. సో కరెక్షన్ విండోలో మీరు ఒకవేళ ఆల్రెడీ అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. కాబట్టి మార్చి 16వ తారీఖు తర్వాత మాత్రమే కరెక్షన్ విండో మనకు ఓపెన్ అవుతుంది. అది కూడా కేవలము 1 రోజు లేదా 2 రోజులు మాత్రమే ఇస్తారండి కరెక్షన్ కి. కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడికి సబ్మిటెడ్ అప్లికేషన్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి. వస్తే దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి, అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేస్తారా లేదా అనేది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్షన్ విండోలో మరలా మీరు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మీరు అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళు మీ పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సమ్ టైమ్స్ మనకి పేమెంట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది, కానీ అప్లికేషన్ లో సక్సెస్ అనేది మనకి కనిపించదు. కాబట్టి రెండు కూడా మనం చెక్ చేసుకోవాల్సిందే. మన అకౌంట్ నుండి అమౌంట్ డిడక్ట్ అయిందా లేదా, కట్ అయిందా లేదా, అలాగే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ అని వచ్చిందా లేదా, ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీకు పేమెంట్ సక్సెస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ మీద పెయిడ్ అనే పదం రావాలి. కాబట్టి అది ఉంటేనే మీ పేమెంట్ సక్సెస్ అయినట్లు. దయచేసి సో ఎవరైతే ఇంకా నీట్ అప్లికేషన్ ఫిల్ చేయలేదో వాళ్ళు దయచేసి మార్చి 16వ తారీఖు లోగా మీరు అప్లికేషన్స్ ని ఫిల్ చేసుకోండి. పేమెంట్ కూడా పెండింగ్ ఉంటే పేమెంట్ పెండింగ్ ఉన్నా సరే ఇది కూడా 16వ తారీఖు లోగా మాత్రమే చేసుకోండి. ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసి పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ గా పే చేస్తారో వాళ్ళకి మాత్రమే కరెక్షన్ విండోలో అవకాశం ఉంటుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ కి ఎవరికి కూడా ఉండదండి. అంతేకాదు లాస్ట్ 3 days లో మాత్రం మీకు సర్వర్ ఫుల్ బిజీగా ఉంటుంది. అప్పుడు మరలా ఓటీపీస్ రావు. కాబట్టి లాస్ట్ డే వరకు మరలా పెండింగ్ ఉంచుకోకుండా దయచేసి ఇమ్మీడియట్ గా ఈ రోజు మార్చి 10వ తారీఖు కాబట్టి కనీసం రేపటిలోగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇన్ టైమ్ లో మీ అప్లికేషన్స్ ని సబ్మిట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.